ఆ విషయం ఆ రోజు నేను మిమ్మల్ని వెతుక్కుంటూ వచ్చినప్పుడే చెప్పాలి. ఆ రోజు మెడపట్టి బయటకు గెంటేశారు, ఇప్పుడేమో బ్రతిమలాడుతున్నారు. ఇప్పుడు కూడా బిడ్డను పెంచుకుంటామని మీ నోటి నుండి రావట్లేదు. కనిస్తే తీసుకెళ్లి అనాథాశ్రమంలో చేరుస్తారంట. లేదమ్మా, నన్ను క్షమించు. తప్పంతా నాదే. ఈ డబ్బు తీసుకుని నా మీద పెట్టిన కేసు వాపస్ తీసుకో. నీకు నాకు మధ్య ఏ సంబంధం లేదని చెప్పమ్మా. అదొక్కటి చెయ్యి. కుదరదండి. మీరు డబ్బిస్తే పోయిన నా మానం మర్యాదలు తిరిగొస్తాయా? మీ డబ్బు పోయిన నా జీవితాన్ని తిరిగిస్తుందా? మా పేదరికాన్ని అడ్డు పెట్టుకుని మమ్మల్ని మోసం చేశారు. మీకు శిక్ష పడే తీరాలి. అప్పటి వరకు నేను నిద్రపోను. ఇలా చూడమ్మా, మీరైనా దివ్యకి అర్థం ఎలా చెప్పండి. ఈ విషయంలో నేను చెప్పడానికి ఏమీ లేదు సార్. నాశనమైంది తన జీవితం. తను ఏ నిర్ణయం తీసుకున్నా దానికి నేను కట్టుబడి ఉంటాను. దివ్య, నువ్వు పెట్టిన కేసే నాకు పెద్ద శిక్ష లాంటిది. అంతకు మించి శిక్షించాలని చూడకమ్మా. ఓహో, సార్ తిరిగి వచ్చేసారా? ఇప్పుడేమంటున్నారేంటి? ఒరే మురళి, ఆ బంగారం చాపాడు వచ్చాడ్రా. సార్ సార్ మీరు వెళ్ళిపోండి సార్. వాళ్ళు మిమ్మల్ని చంపేంత కోపంతో ఉన్నారు. అందరూ వచ్చారంటే పరిస్థితి దారుమారవుతుంది. దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళండి. వెళ్ళండి సార్. రేయ్ దినేష్, ఆ దివ్య మ్యాటర్ నువ్వేం చేసావురా? మాట్లాడి చూశాడు గానీ ఆ సమస్యకి పరిష్కారం దొరకట్లేదు. పరిష్కారం దొరకలేదా? అయితే దాన్నే పైకి లేపే. ఎవడో ఒకరిని కిరాయి రౌడీని పెట్టి పైకి లేపాయిక ఇలా ఆలోచిస్తావేంటన్నా? ఏయ్, దాన్ని చంపడానికి కిరాయి రౌడీలు కావాలా? నాకు తెలిసిన రాకీ అని ఒకడున్నాడు. మూడో కంటికి తెలియకుండా ఫినిష్ చేసేస్తాడు. నా కూతురు వెనకాల ఒకడు తిరుగుతుండేవాడు కదా, వీడి ద్వారానే పైకి లేపేశాం. అవునరా దినేష్, సుధాకర్ చెప్పేది కూడా మంచి ఐడియా కదా. నువ్వు అదెందుకు ఆలోచించకూడదు? రాకీ ఫోన్ నెంబర్ చెప్తాను, నువ్వు మాట్లాడతావా? రేయ్, మనం మాట్లాడేది వాడు గమనించట్లేదురా. వాడు వేరే థింకింగ్ లో ఉన్నాడు. దినేష్, రే దినేష్, అంతలో ఏం ఆలోచిస్తున్నావురా? ఆ అమ్మాయిని పైకి లేపేద్దామని ఆలోచిస్తున్నాను. అయ్యో, ఏమైందమ్మా? నొప్పులు వచ్చేస్తున్నాయి అనుకుంటేనే. జాగ్రత్తమ్మా. ఎక్కువ నొప్పి వస్తుంది. కూర్చో, కొంచెం ఓచుకోమ్మా. కూర్చో, కొంచెం ఓపిక పట్టమ్మా. నేను ఆటో తీసుకొస్తాను, ఎక్కడే కూర్చో. భగవంతుడా. ఇంకా దివ్య, కొంచెం ఓర్చుకో. పుష్ అంతే, అంతే. పుష్ ఇంకా గట్టిగా. దివ్య, అంతే. బాగా పుష్ అమ్మా, పుష్. మేము అడిగేదానికి సమాధానం చెప్పండి. మన ఏరియాకే కదమ్మా? అక్కడికి. కమిషనర్ ఆఫీస్కి వెళ్ళండి అన్నా.
ఏంటమ్మా నువ్వు ఇటువంటి నిర్ణయం తీసుకున్నావేంటి? బిడ్డను తీసుకుని కమిషనర్ ఆఫీస్కి వచ్చారు. కేసులో ఏదైనా అప్డేట్? నేను దినేష్ సార్ మీద పెట్టిన కంప్లైంట్ వాపస్ తీసుకున్నాను. ఇకపై అతనికి నాకు ఎటువంటి సంబంధం లేదు. ఆ రోజు ప్రతీకారం తీర్చుకోకుండా వదలని అంత ఆవేశంగా చెప్పావు. ఆ రోజు నేను ఒక అమ్మాయిని, అందుకని ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాను. కానీ ఈ రోజు ఒక బిడ్డకి తల్లిని, అందుకే అతన్ని క్షమించేశాను. దివ్య, మీరు ఈ కేసు అలాగే ఉంచితే నష్టపరిహారంగా 10 లక్షల రూపాయలు వచ్చుండేవి కదా. ఎందుకని నిర్ణయం తీసుకున్నారు? ఎవరైనా మిమ్మల్ని బెదిరించారా మేడం? ధైర్యంగా చెప్పండి. ఎవరూ నన్ను బెదిరించలేదు. అలాంటప్పుడు మీరు ఎందుకు కేసు వాపస్ తీసుకున్నారు? నేను ఎందుకు వాపస్ తీసుకున్నానో ఒక బిడ్డకి తల్లి అయితేనే మీకు తెలుస్తుంది. ఏడోకు నాన్న, ఏడోకు. చెప్పనా? ఏ ఎక్కడున్నా? ఆ అమ్మాయి ఇంటి దగ్గరే ఉన్నానా? చంపేసి ఫోన్ చేస్తానా? వద్దు 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 వద్దు. ఏమైందనా? చెప్పేది విను. అక్కడి నుంచి వచ్చే తిరిగి వచ్చేయి. చా గుడ్ లక్. హాయ్, ఎలా ఉన్నారు?